ఇది ఇంకా డీప్ ఎమోషన్ కనెక్ట్ అయింది అంతే మేజర్. మిగతా విజువల్స్ అవన్నీ సేమే, అంటే కొత్త విజువల్స్ అన్నట్టుగా ఏం లేవు. చాలా వండర్ఫుల్ మొత్తం. అంటే అవతార్ 2కి అవతార్ 3కి అంత వేరే డిఫరెన్స్ ఏం లేదు, ఓన్లీ ఎమోషనల్గానే డిఫరెన్స్ ఉంది తప్ప మిగతావన్నీ మనం ఆల్రెడీ చూసేసాం విజువల్స్, అవే విజువల్స్. కొత్త విజువల్స్ అంటే ఏం క్రియేట్ చేయలేదు. ఎక్కడ బోర్ అనిపించలేదు, ఎక్కడ బోర్ అనిపించలేదు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. విజువల్స్ పరంగా సేమే, కొత్త విజువల్స్ అన్నట్టు ఏం లేదు, కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎక్కడ కూడా మనకు అంటే స్టోరీ పరంగా కనెక్ట్, మంచి స్టోరీ ఇచ్చారు. స్టోరీ పరంగా చాలా మంచి స్టోరీ ఉంది. స్టోరీ పరంగా మనం మంచి కనెక్ట్ అవుతాం. లేదు అసలు తెలియదు. చాలా ఎంగేజింగ్ ఉంది, చాలా మంచి కనెక్టింగ్. ఎక్కడ మనకు లాగ్ అనిపించదు, అట్లా ఏం లేదు. చాలా మంచి కనెక్ట్ అయింది. సాంగ్స్ ఏముండవు. 3Dలో చూసాం. ఇంగ్లీష్లో చూసాను. PC స్క్రీన్లో, బిగ్ స్క్రీన్లో చూశాను, 3Dలో చూశాను. అసలు ఫెంటాస్టిక్ అనిపించింది. మొత్తం కనెక్ట్ అయ్యాం, మొత్తం దాంట్లో సింక్ అయిపోయాం మూవీలో. ఫుల్ ఎంజాయ్. ఒక కొత్త విలన్ ఎంట్రీ ఇస్తారు, ఒక లేడీ విలన్ ఉంటుంది. అది అల్టిమేట్, అందరికి నచ్చుతుంది డెఫినెట్గా. చిల్డ్రన్ యాక్చువల్గా బెస్ట్ పార్ట్ ఏంటంటే రైటింగ్ లోని అన్ని కైండ్ ఆఫ్ ఆడియన్స్ నచ్చుతుంది అండి. చిల్డ్రన్ కూడా నచ్చుతుంది డెఫినెట్గా. ఫ్యామిలీ చూడొచ్చు, డెఫినెట్గా చూడొచ్చు. మనం లక్కీ ఏంటంటే మనకి ఇక్కడ ప్రసాద్స్ అనేది ఉంది, మంచి స్క్రీనింగ్ ఉంది. బయట లేట్ అయినా అందరూ చూడాలండి. టికెట్స్ ఇప్పుడు దొరకకపోయినా సరే నెక్స్ట్ డెఫినెట్గా అందరూ మస్ట్ వాచ్. ఇవ్వచ్చు బ్రో, అంటే బేసికల్గా నేను రేటింగ్ అని చెప్పలేను కానీ బెస్ట్ వాచ్. సెట్ అండ్ బాగుంది, మొత్తం ఫ్యామిలీ ఎమోషన్ అది కూడా బాగుందన్న. అంటే అంతలా ఉండదు కానీ ఇంగ్లీష్ మనకు తెలిసిందే కదా, ఇంగ్లీష్ సినిమాలు. సో యా, పార్ట్ 3 అయితే బాగుంది. ద డ్రాబ్యాక్ ఈజ్ రిపిటేటివ్. యాక్చువల్ సో మెనీ థింగ్స్ ఆర్ రిపిటేటివ్. కొన్ని రిపిటేటివ్ థింగ్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, కొన్ని 2-3 సీన్స్ వర్కౌట్ అవ్వలేదు అంతే. దట్ ఈస్ ఓన్లీ ద డ్రాబ్యాక్. ఎవ్రీ సీన్ విల్ బి ఎపిక్. బుక్ యువర్ టికెట్స్ నౌ. థ్యాంక్ యూ. అబౌవ్ ఫోర్ వర్క్ ఇస్తాను. అండ్ ఆ వన్ నేను ఎందుకు తీసాను కూడా నాకు తెలియదు. యా, దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇట్స్ ఫ్యాంటాస్టిక్ మ్యాన్, ఫ్యాంటాస్టిక్. నార్మల్ పీవీఆర్ స్క్రీన్కి వెళ్ళి 3D చూసినా సేమ్ ఫీల్ వస్తుంది. లైక్ అవతార్ అనేది ఒక ట్రేడ్ మార్క్స్, ట్రెండ్ సెట్ చేసింది, ఒక బెంచ్ మార్క్ ఉంది అవతార్ మూవీకి. ఎవ్రీ సీక్వెల్ మనం చూస్తుంటే ఇట్ మైట్ టేక్ ఇంకో 3 years. ఆయన మైండ్లో ఏముందో మనకు ఒక హింట్ ఇచ్చారు. 4కి లీడ్ కూడా ఉంది మూవీలో. ఐఎమ్ నాట్ సపోజ్ టు రివీల్ మోర్ థింగ్స్ నౌ, ఎందుకంటే ఒక్కటే షో పడింది కాబట్టి. ఖచ్చితంగా చిన్న పిల్లల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దిస్ మూవీ. బోర్ కొట్టే వాళ్ళకి బోర్ కొడితే అది మనం ఏం చేయలేం. బట్ డెఫినెట్లీ అవతార్ ఫైర్ అండ్ ఐస్ ఈజ్ ద బెస్ట్ పిక్ దిస్ వీకెండ్. ఖచ్చితంగా. నేను 3Dలో PCXలో చూసానండి. ఇప్పుడే ఒకటే అన్న, గుడ్ క్వశ్చన్. నేను ఒక 2 minutes మాట్లాడదాం అనుకుంటున్నాను దీని గురించి. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. లైక్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఒక నెగిటివ్ రివ్యూ రాయడం కానీ, ఒక సినిమా నెగిటివ్ చేయడం అనేది ఒక దొంగకి నేనే డబ్బులు ఇచ్చి నా ఇంటికి దొంగతనానికి పంపించినట్టు ఉంటుంది. దట్ ఈస్ వాట్ ద పీపుల్ ఆర్ డూయింగ్. లైక్ ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ ఎనీవన్. మొన్న దొరికిన అతను కానివ్వచ్చు, ఇంకొకటి కానివ్వచ్చు. ఈ నెగిటివ్ చేసే వాళ్ళకి ఏమైపోతుందంటే వాళ్ళకు ₹1,00,000 వస్తున్నాయో, 10,000 వస్తున్నాయో, కొంతమంది వాంటెడ్లీ చేయిస్తారు, కొంతమంది వాళ్ళు సెల్ఫ్గా నెగిటివ్ చేసేస్తున్నారు సినిమా గురించి. దానివల్ల వాళ్ళకి వచ్చే ఆనందం ఏంటో నాకు అర్థమవుతలే. ఒక ప్రొడ్యూసర్ తన ప్రాణాన్ని పనంగా పెట్టి ఒక 100 మంది వర్కర్స్ని పోగు చేసుకొని ఒక 1 year, 1.5 year షూటింగ్ చేసి ఒక సినిమాని బయటికి తీసుకొస్తుంటే ఈజీగా సాయంత్రానికి మనకి ఫోన్లో, టీవీల్లో వచ్చేస్తుంది సినిమా. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. వీ షుడ్ రెస్పెక్ట్. మనం ₹100 టికెట్ కొంటున్నామా, ₹50 టికెట్ కొంటున్నామా సెకండరీ. ఒక సినిమాని నా ఎంజాయ్మెంట్ కోసం నేను నా టైం వేస్ట్ అన్నాను, నా లైఫ్లో కొంత టైం స్పెండ్ చేసి థియేటర్కి వస్తున్నాను అంటే ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ ద వన్ హూ ఈస్ సపోజ్ టు ఫీల్ హ్యాపీ. అది ఫ్లాప్ అయితే నేనే బాధపడతా, హిట్ అయితే నేనే 10 మందికి చెప్తా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తా. నెగిటివ్ చేసే వాళ్ళందరికీ ఒక్కటే చెప్తున్నా, మీరు నెగిటివ్ చేస్తున్నంత మాత్రాన సినిమా అనేది ఆగిపోదు, సినిమా అనేది చచ్చిపోదు. మనకి సినిమాలు వస్తూనే ఉంటాయి, ప్రొడ్యూసర్లు వస్తూనే ఉంటారు, ఇలాంటి ఇంగ్లీష్ మూవీస్ వస్తాయి. వీ విల్ గెట్ మోర్ స్క్రీన్స్. పార్ట్ 1 మనకి అవతార్ ఎంత హైప్ అయిందో, ఆల్మోస్ట్ 2012 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అవతార్ రిలీజ్ అయింది అరౌండ్ 2010-12 ఆ టైంలో. ఆ అవతార్ 1తోనే జేమ్స్ కెమెరూన్ హీ ప్రూవ్డ్ వాట్ హీ కెన్ డూ విత్ ఏ స్క్రిప్ట్. ఇలాంటి స్క్రిప్ట్ ఒకటి ఉంటే ఎన్ని సీక్వెల్స్ అనేది తీయచ్చండి. లైక్ ఎవ్రీ పార్ట్కి ఒక ఇంటర్లింక్ ఉంటుంది. పార్ట్ 1 నుంచి పార్ట్ 2 టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ నుంచి యాక్షన్ తీస్తుంటాయి అన్నమాట. ఒక సినిమాతో రాజమౌళి RR నుంచి ఇన్స్పైర్ అనిపిస్తుంది. గన్లు పట్టుకొని మనకు అవసరం, మనకు కావాలి అంటాడు అన్నమాట హీరో. అది రాజమౌళి నుంచి ఇన్స్పైర్ అనిపించింది. సినిమా బాగుంది కానీ నాకు నచ్చిన డిసప్పాయింట్ ఏంటంటే
వాటర్ ప్రపంచంలో ఇలా ఫైర్ ప్రపంచం ఉంటుంది అనుకున్న ఫైర్ అంటే అది లేకుండా సరే సినిమా మంచిగా ఉంది. చూసిన 1, 2, 3 3 చూశాడు. సెకండ్ కంటే థర్డ్ మంచి అయింది. ఫస్ట్ థర్డ్ మంచి అయింది. సెకండ్ కొంచెం బోరింగ్ ఉండే, ఇది బోరింగ్ లేదు. కానీ అదే సార్. సో 3 చూడాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే 3 చూడాలని కూడా ఓపుకుంటే రావాలి. బాగుంది సినిమా. బోరింగ్గా చూడడానికి చాలా ఎక్కువసేపు ఉంటుంది. బోరింగ్గా చూడాలని కూడా రావచ్చు, కానీ ఎగవాడి వచ్చే అవసరం అయితే లేదు. అంతే పరిగెత్తి కూడా వచ్చి ఏదో మహేష్ బాబు వారణాసి టీజర్ ఏదో వేసారని వారానికి టీజర్ వచ్చినప్పుడు చాలా థియేటర్లో చాలా అరుపులు అనిపించినాయి. దానికంటే ముందు ఒడిస్సీ కూడా వచ్చింది. ఒడిస్సీ కొంచెం చిన్న 1 మినిట్ ఉంది టీజర్ లాగా, ఏమి చూపట్లేదు. వారణాసి వచ్చినట్టే ఫుల్. దీంట్లో ఏంటి పార్ట్ 3లో ఏం చెప్పాడు అంటే కోర్ ఎమోషన్ ఏముండొచ్చు? కోర్ ఎమోషన్ ఏంటంటే మళ్ళీ వాళ్ళే మనుషులు వచ్చి పట్టుకుంటారుగా. ఇంట్లో ఇంకో ట్రైబ్ ఉంటుంది, ఫైర్ ట్రైబ్ ఉంటుంది అనమాట. ఆ ఫైర్ ట్రైబ్ ఇంకా మనుషులు కలిసి వీళ్ళని చంపడానికి చూస్తారు. తర్వాత వీళ్ళ కూతురికి కొన్ని పవర్స్ వస్తాయి అన్నమాట. అంటే స్పాయిలర్ కాదు కానీ కూతురికి పవర్లు వస్తాయి. ఆ కొడుకు ఏమో ఫ్యామిలీ ఎమోషన్, కొడుకు కూతురు టెక్నికల్గా అయితే ఆబ్వియస్లీ హాలీవుడ్ అంటే పేరు పెట్టి అవసరం ఉండదు. కానీ 3D మాత్రం లేకుంటే బాగుంటుండే. 3D మూలంగా ఎంజాయ్మెంట్ మొత్తం పోయింది. 3D లేకుండా పెద్ద స్క్రీన్ చూస్తాం ఉంటుండే. 3D ఏం లేదు అసలుకి. సినిమా బాగుంది కానీ 3D ఏం లేదు. సరే 3 బాగుంటాయి, కాబట్టి లాస్ట్ అంటే కొద్దిగా ల్యాగ్ ఎక్కువ ఉంది అంతే. అంటే 3 hours 17 minutes ఉన్నట్టుంది కదా సినిమా మరి. ఎక్కువ ల్యాగ్ ఉంది కానీ బాగానే ఉంటుంది సార్, చూడాల్సి. దీంట్లో అంటే జనరల్లీ ఐటమ్ సాంగ్స్ కానీ సాంగ్స్ ఏముండవు. ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది అవతార్? అవుతారంటే ఒక వేరేగా తీసారండి యానిమేషన్ కానీ ఏది కానీ. ఎందుకంటే అంతవరకు ఏ ఫిలిం కానీ అది తీరేది సార్. రాజమౌళితో VFX కానీ చాలా పార్ట్ 3లో అంటే దేని గురించి బిల్డ్ చేశాడు? ఏం చెప్పాడు? ఫైర్ అండ్ డాష్ అంటే ఇంకా ఫైర్. ఇట్స్ బేసికలీ ముందు 2 parts తీసుకొని ఎవ్రీథింగ్ దే యాడెడ్ అప్ అండ్ దే పుట్ ఇన్ టు దిస్ మూవీ. యూ బేసికలీ ఫీల్ లైక్ ఎ కిడ్ వాచింగ్ ఇట్. అంత హోప్స్ అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. స్టోరీ బేసిక్ బట్ విజువల్స్ కోసం పోవాలి. మీరు ఇది ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు ఐ థింక్ స్కూల్ ఏజ్ అనుకుంటా. యా 13 years ago, right? So almost school 8th 9th అట్లా. కాన్ కామెంట్, స్పాయిలర్స్ చేయాలని లేదు. సో మీరు బాగుంది. ఫైర్ రిలేటెడ్ పీపుల్ ఉన్నారు, సో వాళ్ళని ఎలా ఎక్స్ప్లోర్ చేశారు, సో ఎలా కంక్లూడ్ అవుతుంది అనేది విజువల్స్ అయితే ఇంకా వండర్. చాలా బాగున్నాయి. 1 and 2 దానికన్నా బాగుంది. స్లోగా స్టార్ట్ అవుతుంది బట్ చాలా వర్త్ వాచింగ్. సో ఏంటి అంటే ఓవరాల్ 3 గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అండ్ మస్ట్ వాచ్ ఇది అయితే మాత్రం అసలు మిస్ అవ్వకూడదు. అసలు ఇది అది కూడా థియేటర్లో చూడాలి. ఫోన్లోను వాటిలో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ అసలు ఉండదు. దట్ రికమెండ్ 3D ఓన్లీ. అలా ఏం లేదు, నాకు తెలిసి అంత అనిపిలా. బట్ కొత్త క్రియేచర్స్ కానీ కొత్తవి తీసుకొచ్చారు. పర్లా. సో ఎక్స్పీరియన్స్ పరంగా ఎలా ఉంది? ఓకే. అంటే ఇప్పుడు కొంచెం టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ అయింది కదా అప్పటికి. అలా లేదు, సెకండ్ పార్ట్ ఎంత ఎలా ఉందో అలానే ఉంది సేమ్. నాకు ఎక్స్ట్రాగా కొత్తగా వచ్చినట్టే అనిపిలా. ఏలకు కూడా కనిపించలేదు, బట్ వాళ్ళు బాగా చేశారు అనిపించింది. సో ఓవరాల్ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ అవతార్ 3D? అవుట్ ఆఫ్ 5 4 ఇస్తా నేను. అండ్ పార్ట్ 2 కన్నా ఇది ఇంకొంచెం ఇంకా చాలా బాగుంది. మనకి ఏమంటారు క్లైమాక్స్ కన్నా మధ్యలో కొంచెం బాగా హై అనిపించింది. చాలా బాగుంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ చాలా బాగున్నాయి. అన్నీ బాగున్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, వర్త్ వాచింగ్. డెఫినెట్గా వాచ్ చేయొచ్చు. బాగుంది. అంటే విలన్ క్యారెక్టర్ బాగుంది. కొంచెం డల్ అయిందేమో విలన్, కానీ లేడీ విలన్ క్యారెక్టర్ బాగుంది. ఫస్ట్ పార్ట్ బాగుంది. ఫస్ట్ పార్ట్ చాలా బాగుంది. ఆ పాండారా వరల్డ్ కి మనం తీసుకెళ్ళింది కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.